ఇప్పుడు తులారాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా బాగుంటుంది. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలు ఏవైతే తలెత్తు వస్తున్నాయో వాటికి చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది. అయితే కుటుంబ స్థానంలో బుధుడు వీక్షణ వలన బుధగ్రహం ఏదైతే ఉన్నారో దానివల్ల రూపాయికి రూపాయి ఖర్చు అవ్వటం అనేటటువంటివి జరుగుతాయి. దాంతోపాటుగా ప్రశాంతత లేకుండా ఉండటం అనేటటువంటిది ఉంటూ ఉంటుంది. ఎక్కువగా ఓవర్గా ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రతి విషయంలో తొందరపాటు అనేటటువంటిది పనికిరాదు. ఎక్కువగా ఆలోచన అనేటటువంటిది చేయొద్దు. అదేవిధంగా కొన్ని విషయాల్లో భూతద్దంలో పెట్టి చూసే విధంగా ఉంటుంది. అటువంటి విషయాలు కూడా నిర్ణయాలు వాయిదా వేసుకోవటం కానీ లేదా కొంతకాలం వెయిట్ చేయటం కానీ చాలా మంచిది. ఈ రాశి వారికి ఏదైతే ముఖ్యంగా కుజుడు శని వేక్షణ వలన కొన్ని తొందరపాటు నిర్ణయాలు అనేటటువంటివి ఉంటుంటాయి. దానివల్ల అపనిందలు పాలవటము, తర్వాత అపార్థాలు చేసుకోవటం అనేటటువంటివి ఉంటాయి. కాబట్టి ప్రతి వారితో మాట్లాడే విషయంలో తగు జాగ్రత్తలుగా తీసుకుంటే బాగుంటుంది. తొందరపాటు అనేటటువంటిది పనికిరాదు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో సమయానికి ధనం అయితే చేతికి అందుతుంది, కానీ డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉండటం అనేది వీరికి ఎక్కువగా ఉండేటటువంటి సమస్యలు. దాంతోపాటుగా ప్రతి వారితో మాట్లాడే విషయంలో తగు జాగ్రత్తలుగా తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మే ధనుసు రాశిలో కుజుడు, మీనరాశిలో శని, రెండు గ్రహాల వలన వీరికి అది 6వ స్థానం అవుతుంది. 6వ స్థానంలో శని వలన అపనిందలు, చికాకులు, మన్ ముందుకు ముందు నుంచి మంచి, వెనక నుంచి చెడు అనే విధంగా ఉంటుంది. అపనిందలు పడేటటువంటి ఆస్కారాలతో పాటుగా ఇతరుల విషయాల్లో తలదూరిస్తే కొంచెం చికాకులు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కనుక తొందరపాటు అనేటటువంటిది పనికిరాదు. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదాలు వేసుకుంటే బాగుంటుంది. ప్రతి విషయంలో ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు వారు చెప్పేది కూడా విని దానికి తగ్గట్టుగా నిర్ణయం కనుక తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే అనర్థాలు, అపార్థాలు, చికాకులు, నరఘోష ఇటువంటివి ఎక్కువగా ఉండటం అనేటటువంటివి జరుగుతాయి. వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. ఉద్యోగస్తులు కూడా ఇంక్రిమెంట్ల పరంగా లాభాలు గడించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ప్రతిదానికి కూడా కష్టపడిన దానికి ఫలితం అనేటటువంటిది వస్తుంది. అందువల్ల ఏదైతే అపార్థాలు, అనర్థాలు, ఈ చికాకులు, అపనిందలు లాంటివి ఉన్నాయో వాటిని అధిగమించడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయటం, దాంతోపాటుగా ప్రతినిత్యం హనుమాన్ చాలీస పారాయణగా చేయటం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి గుడిలో 9 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి అష్టోత్తర పూజ చేయించడం, దీంతో పాటుగా ప్రతినిత్యం సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ ఆదిత్య ఉదయం వినటం వల్ల కూడా వీరికి ఉండే అపార్థాల నుంచి, సమస్యల నుంచి బయటపడటం, కీర్తి ప్రతిష్టలు పెరగటం, ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా ఇబ్బందులకు దారితీయకుండా వాటికి చక్కటి పరిష్కారం అనేది లభించటం అనేటటువంటివి జరుగుతుంది.